హాయ్ హలో నమస్కారం సమస్తం వందనం సమస్తం. ఈ క్షణం చాలా 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 బాగుంది. ఈ సమస్తం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి దీన్ని చూడండి. ఈ సమస్తంలో మీరొక ఫ్లవర్ అయి ఉన్నారని, మీరొక కలర్ అయి ఉన్నారని ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోండి. సమస్తం అకారణంగానే ఇప్పుడు ఒక ఆనందకరమైనటువంటి, నిత్య సంతోషకరమైనటువంటి ఒక మంచి అంటే మారని, ఒక చెదరని ఒక స్థితి, ఒక అర్థవంతమైనటువంటి అంటే అర్థవంతమైనటువంటి అంటే ఎవరికో అర్థమైనటువంటిది కాదు. సో మీకు మీరుగా నచ్చేటటువంటి జీవనం ఎలా మన యొక్క జీవనంలోకి రావాలి, మనకి ఎలా అది అర్థం అవ్వాలి అనేటటువంటి విషయాన్ని కాస్త తెలిసినంత వరకు అది తెలిసిందనో చెప్పట్లేదు, తెలియదని చెప్పట్లేదు. అలా ఏదైతే తెలిసిందో సో దాన్ని ఈ సమస్తంతో మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. సో ఈ సమస్తంలో ప్రతిదీ వండర్ఫుల్ కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్స్. సో నువ్వు ఒక కలర్, కుక్క ఒక కలర్, చిలుక ఒక కలర్, నెమలి అండ్ కౌ అంటే ఎన్ని అంటే అసలు ఉన్నాయో, ఆల్ బ్యూటిఫుల్ కలర్స్, ఆల్ బ్యూటిఫుల్ రిథమ్స్. వాటి యొక్క రిథమ్స్తో అవి మూమెంట్ టు మూమెంట్ ఫ్లో అవుతూ ఉన్నాయి. జస్ట్ ఫ్లో. అసలు ఏ విజయాలు లేదు, ఏ ఓటమి లేదు, ఏ గెలుపు లేదు, ఏది లేదు. మూమెంట్ టు మూమెంట్ మీ యొక్క స్వభావం ఏమిటో, ఆ యొక్క స్వభావం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అలా ఉంది, అలా సమస్తమై ఉంది ఈ క్షణం. సమస్తుడా, మీరు, నేను, మనమందరం జీవితాన్ని అంటే ఎప్పుడు మనము గతంలో జరిగినటువంటి విషయాన్ని పట్టుకొని భవిష్యత్తులో చేయాల్సినటువంటి కర్తవ్యాలతో దాన్ని మనం ఏదో అంటే ఆలోచనలు చేసుకుంటూ సంబంధాన్ని చేసుకొని ఈ క్షణాన్ని ఇప్పుడున్నటువంటి ఈ సజీవంగా ఉన్నటువంటి మీ యొక్క రిధాన్ని అంటే నేచర్ యొక్క రిధాన్ని సో అది అలా ఫ్లో అవ్వట్లేదు. సో మీరు అంటే మీ యొక్క అంటే భవిష్యత్తు ప్రణాళికలు ఉంటే వాటి పట్ల ఒకానొక అండర్స్టాండింగ్ ఉండనివ్వండి. కానీ అలాగే పాస్ట్లో ఏమైనా జరిగినాయి ఉంటే దాని పట్ల కూడా ఒకానొక అండర్స్టాండింగ్ని అంటే భవిష్యత్తు విషయమైనా పాస్ట్ విషయమైనా సరే ఒకానొక అండర్స్టాండింగ్తో వాటి పట్ల అవి ఏ విధంగా చేయాలో ఆ విధంగా వాటిని చేద్దాం. బట్ వాటి కోసమే మనము అంటే ఈ యొక్క మూమెంట్ ఫ్లో అనేది కదిలితే సో మూమెంట్ అనేది మిస్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లైట్, అక్కడ ఉన్నట్టు ఒక ప్యూర్ ఫ్లో అనేది, ప్యూర్ సహజత్వం అనేది, శుద్ధం అనేది దారి తప్పుతుంది ఆర్ మిస్ అవుతుంది. మీరు అనుభవించాల్సింది ఈ సమస్తంలో మీ యొక్క కలర్ అనేది అట్లా ఫ్లో అవ్వాలి. అది ఇక్కడ చూడండి,
ప్రతిదీ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా వాటి యొక్క సౌండ్స్ని ప్లే చేస్తాయో, ప్రతి ఒక్క ఫ్లవర్ దాని యొక్క పరిమళాన్ని అది వెదజల్లుతుంది. అది అలా జస్ట్ అట్లా ఇచ్చేస్తుంది. అది అలా ఇచ్చేస్తూ అలా ఉంటుంది. ఒక నెమలి నృత్యం చేస్తుంది, ఆకాశము నక్షత్రమై ఉంటుంది, సూర్యుడు తన ఫ్లోలో వెలుగుతూ ఉంటాడు, భూమి అలా కదులుతూ ఉంటుంది, నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది, నది అలా కదులుతూ ఉంటుంది, బండలున్నా చెట్లున్నా పొదలున్నా ఏది ఉన్నా కూడా దాని ఫ్లో అనేది, దాని యొక్క రిథమ్ అనేది అది ఒకలానే కదులుతుంది. అది అలా స్థిరమై అలా ఉంటుంది నేచర్లో. నేచర్ అలా ఉంటుంది, అంతా నేచర్. ఇట్స్ ఆల్ వన్ ఎనర్జీ, బట్ స్వభావాలు వేరు. సో అలా ఒకనొక కలరింగ్ కూడా మనం కూడా అయి ఉన్నాం ఇక్కడ. మన యొక్క అంటే ఓషో గారు ఒక విషయాన్ని చెప్పారు, అది చాలా అసలు అద్భుతం. అంటే నీ యొక్క సెల్ఫ్ని నువ్వు రిజెక్ట్ చేస్తే దేవుడిని నువ్వు రిజెక్ట్ చేసినట్టే అని. నీకు ప్రసాదించబడినటువంటి సంపద ఏదైతే ఉందో, అంటే నీ ప్రమేయం లేకుండా, అంటే నువ్వైతే అంటే నీ యొక్క పరిధి నుంచి, అంటే నీ యొక్క ఫీచర్స్తో, నీ యొక్క చేతులతో, నీ యొక్క మెదడుతో చేసేటట్టువి కాకుండా నీకు ప్రసాదించబడినటువంటి దాన్ని నువ్వు మళ్ళీ ఇది బాగాలేదని చెప్తే, అంటే ఇతరులను చూసుకొని నువ్వు ఇది బాగాలేదని చెప్తే నువ్వు దేవుణ్ణి నువ్వు అఘోరపరిచినట్టే. అరే ఉన్న దాంతో ఏదైతే ఉందో దాంతో అసలు అది ఎలా అది ప్లే అవ్వగలుగుతుంది చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క గొంతు, ఆ యొక్క మ్యూజిక్ సిస్టమ్, ఈ యొక్క సిస్టమ్, బాడీ అనేది అద్భుతమైనటువంటి ఫ్లోస్ని అంటే కర్తవ్యాలను చేయగలుగుతుంది. అంటే మూమెంట్ పర్టికులర్గా ఇదే అని లేదు, అంటే గెలుపు ఓటం మనకి ఇక్కడ వస్తుంది ఇదే. సో ఇదంతా వ్యవస్థలు ఉన్నటువంటిది, వ్యవస్థలా చూద్దాము. బట్ మన యొక్క సెల్ఫ్ అనేది అన్నిటికీ అతీతమైనది. మన యొక్క సెల్ఫ్ అనేది అన్నిటికంటే అతీతమైనది, విలువైనది. ప్రకృతిలో మనం ఒక కలర్, ఆ కలర్ అనేది దేనికి అంటనిది, అది ఎక్కడ తగలనిది, దానికి అవసరమైనటువంటి వాటిని, అంటే ఆ యొక్క కలర్ యొక్క రిథమ్ అనేది అది ప్రసరింపజేయడానికి అవసరమైన వాటిని గౌరవప్రదంగా వాడుకుందాము, ప్రసాదంగా తీసుకుందాము అంతే. బట్ మీ యొక్క ఒరిజిన్ అనేది, మీ యొక్క నగ్నత్వం అనేది, దట్ ఈస్ అది ప్యూర్, అది యూనిక్, అది యూనివర్స్. సో దాన్ని తెలుసుకొని మన యొక్క సెల్ఫ్ని మనము తెలుసుకొని, మన యొక్క సెల్ఫ్తో మనము ఒక పువ్వుల, ఒక పిట్టల, ఒక కొంగల, ఒక కుక్కల, ఎలా పడితే అలా. అసలు దేర్ ఇస్ నో రూల్స్. దేర్ ఇస్ నో రూల్స్ అంటే ఏది పడితే అది చేయడం కాదు. దేర్ ఇస్ నో రూల్స్ అంటే హద్దులు లేని హద్దు గలవాడు, రూల్స్ లేని రూల్స్ గలవాడు, అనంతమైనటువంటి అంటే అనంతము గలవాడు. వాడి యొక్క స్వభావం ఎలా కదలాలో ఆ మూమెంట్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా బాగా మంచిగా జీవించే, అంటే అలా ఉండవచ్చు అకారణంగానే. కానీ
మన యొక్క సెల్ఫ్ అనేది ఎక్కడం అనేది దారి తప్పుతుందంటే జస్ట్ మనం పక్క వాళ్ళ యొక్క చర్యలని మనం కంపేర్ చేసుకుంటున్నాము, లేకుంటే నిన్ను నువ్వు గొప్పగా అనుకుంటున్నావు, లేకుంటే తక్కువ అనుకుంటున్నావు. అటువంటి భావన వలన అరే గొప్ప లేదు తక్కువ లేదు, ఎలా ఉందో ఏది ఉందో అది ఉంది, అలా కదలలేదు అంతే. అలా అది ఫ్లో అవ్వాలి. అది ఒక ప్రవాహంలా నీ యొక్క ప్రసారం అంటే నేచర్ ఎనర్జీ ద్వారా ఆ యొక్క ఫ్లో అనేది ప్రసారణ జరగాలి. అది ప్రసారం అవ్వాలి నిరంతరం, అలా అవుతూ ఉండాలి. అది పాట రూపంగానో, లేకుంటే నీకు ఇష్టమైనటువంటి కర్తవ్యము, పని, క్రియ, వర్క్, అది ఏదైతే ఏది అంటే అక్కడ ఏ పోలికలు లేవు. నీకు నచ్చినటువంటి క్రియ, అది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు. నీకు నచ్చినది, నువ్వు సంతోషంగా ఉండేది, అంటే నీ యొక్క స్వభావంతో నువ్వు నేచర్లో ఒక కలర్గా అలా మెరవడానికి, అలా కదలడానికి, అది ఏదైనా సరే నీ యొక్క సంపదలో ఉందో దాంతో అది అలా కదలాలి. అలా ఫ్లో అవుతూ ఉండాలి, అలా కదలాలి. సో జీవితం అంటే ఏదో పర్పస్ కోసము కాదు, పర్పస్ లేనిదే పర్పస్ గల ప్రయాణం ఇది. ఒక నిరంతరం ప్రవాహం ఇది, అంతే. థ్యాంక్ యూ.